సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంత ఆషామాషి విషయమేం కాదు. ఈ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంటున్న వారు ఎంతో అనుభవంతో చెప్పిన మాట ఇది. తాజాగా నటుడు టార్జన్ లక్ష్మీనారాయణ కూడా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇదే మాటను చెప్పాడు. 34 ఏళ్ల కెరియర్లో దాదాపు 170 పైకి సినిమాలలో ఆయన నటించారు. విలన్ కి ప్రధానమైన అనుచరుడిగా ఆయన ఎక్కువ సినిమాలలో కనిపించాడు. టార్జన్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఎవరికి సక్సెస్ ఉంటే వాళ్ళ వెంటనే పడుతూ ఉంటారు, మిగతా వాళ్ళను పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడు పలానా పాత్ర పలానా వారే చేయాలని ఏమీ లేదు, ఎవరిని పడితే వారిని తీసుకొని వస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం తిరగలేదు. అవకాశం ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. ఆశించిన స్థాయిలో ఎదగకపోవడానికి ఇదొక కారణమనే చెప్పుకోవచ్చునేమో అని అన్నాడు. పలకరిస్తే పట్టించుకోరు, ఆఫీస్కి వెళ్తే ఉండి కూడా లేరని అనిపిస్తారు. చాలా మందిలో అహంకారం పెరిగిపోయింది, మమకారం తగ్గిపోయింది, మంచితనం ఎప్పుడో చచ్చిపోయింది. ఒకప్పటి ప్రేమలు అభిమానాలు ఇప్పుడు లేవు. నేను కేవలం సినిమాను మాత్రమే నమ్ముకోకుండా బిజినెస్ కూడా చేస్తూ వెళ్ళడం వలన పర్వాలేదు. అందువలనే ఏమైనా బిజినెస్ తో చేస్తూ సినిమాలు చూసుకోమని సలహాలు ఇస్తుంటాను. అవకాశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. అందుకే బిస్కెట్లైనా అమ్ముకోండి, కేవలం సినిమాను మాత్రం నమ్ముకోవద్దు అని చెబుతూ ఉంటానని అన్నారు.